తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఏదో విధంగా పీఠమెక్కు అందిని కాడికి దోచుకో, పైనుంచి నిధుల వరద పారుతుంది, ఎంత దక్కితే అంత దక్కించుకో అన్నట్లుగా ఉంది హెచ్సిఏలో బాస్ల ఆలోచన విధానం. తాజాగా వచ్చిన ఆరోపణలతో తీగ కదిపితే 10 ఏళ్ల అవినీతంతా బయటపడుతోంది. రెండో రోజు హెచ్సిఏ నిందితుల్ని సిఐడి విచారిస్తోంది. మొదటి రోజు జగన్మోహన్ రావుని మాత్రమే ప్రశ్నించిన సిఐడి ఇవాళ జగన్మోహన్ రావుతో పాటుగా మరో 2 కలిపి విచారిస్తోంది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ ఇంట్రాగేషన్ కూడా జరుగుతోంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి ప్రశ్నల వర్షం కురిపించింది సిఐడి. క్రికెట్ తో సంబంధం లేకుండా అసలు హెచ్సిఏలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? హ్యాండ్బాల్ అసోసియేషన్ నుంచి హెచ్సిఏలోకి ఎందుకు రావాలనుకున్నారు? హెచ్సిఏలోకి రావడం కోసం ఎందుకు ఎస్సీసీబీ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేశారు? జగన్మోహన్ రావు అక్రమాలకి ఎందుకు సహకరించారంటూ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, అలాగే సెక్రటరీ రాజేంద్ర యాదవ్ ను కూడా సిఐడి ప్రశ్నించింది. హెచ్సిఏ నిందితులతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తోంది సిఐడి. ముందు ఉప్పల్ స్టేడియం కి నిందితుల్ని తీసుకెళ్లిన అధికారులు ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో మరింత సమాచారం ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నారు. ప్రణీత, సీన్ రీకన్స్ట్రక్షన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఏ విషయాల్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ 3 years క్రితం అంటే 2022 అక్టోబర్ 20న హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. సో ఆ రోజు ఆయన ఎలక్షన్స్లో ఒక్క ఓటుతో గెలిచారు. అయితే హెచ్సిఏతో అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తి ఎలా హెచ్సిఏలోకి ఎంటర్ అయ్యాడు అనేటువంటిది ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తుంది. సో ప్రజెంట్ ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియంకి జగన్మోహన్ రావుని తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఉప్పల్ స్టేడియం లోపలికి కాసేపు క్రితమే సిఐడి అధికారులు జగన్మోహన్ రావుని తీసుకెళ్లారు. గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఉప్పల్ స్టేడియంకి కేవలం ప్రెసిడెంట్గా ఎంటర్ అయినటువంటి జగన్మోహన్ రావు మొదటిసారి ఈ కేసులో అక్యూజ్డ్గా ఉప్పల్ స్టేడియంకి వచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తం ఈ హెచ్సిఏ దర్యాప్తుకు సంబంధించి నిన్న కేవలం జగన్మోహన్ రావును ప్రశ్నించగా ఈరోజు శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవిత అండ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ వీరికి సంబంధించినటువంటి క్వశ్చనైర్ని ఈరోజు సిఐడి సిద్ధం చేసింది. వీరితో పాటు జగన్మోహన్ రావు ముగ్గురిని కలిపి విచారించారు. అసలు గతంలో హెచ్సిఏకి ఎంటర్ కానటువంటి తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్కి మాత్రమే లింక్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఎలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి ఎంటర్ అయ్యాడు, సో అతను ఎంటర్ అయ్యేందుకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు, అసలు మీ తండ్రి సిగ్నేచర్ని ఫోర్జరీ చేసేందుకు మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు, సో ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు మీకు వచ్చినటువంటి లబ్ధి ఏంటి, వివరాలన్నింటినీ కూడా సిఐడి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ వారి నుండి వివరాలు రాబడుతుంది. సో ఇందులో భాగంగానే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా హెచ్సిఏ ఆఫీస్ ఉంటుంది 2nd ఫ్లోర్లో. సో ఈ హెచ్సిఏ ఆఫీస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను పరిశీలించేందుకు కూడా సిఐడి జగన్మోహన్ రావుని ఇక్కడికి తీసుకొచ్చింది. సో ఇందులో 2nd ఫ్లోర్లో హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావుకి సపరేట్ ఛాంబర్ ఉంటుంది. సో ఆ ఛాంబర్లోనూ ఇప్పుడు సిఐడి సోదాలు కొనసాగిస్తుంది. క్రికెట్ క్లబ్ ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా హెచ్సిఏలోకి ఎంట్రీ ఇచ్చారు, ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్లబ్స్ని ఏ విధంగా మేనేజ్ చేశారు, హెచ్సిఏ ఎలక్షన్స్ 2023 అక్టోబర్ 20న జరిగితే అప్పుడు కేవలం ఒక ఓటుతోనే జగన్మోహన్ రావు గెలిచినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. సో అసలు ఈ హెచ్సిఏలోకి ఎందుకు రావాలనుకున్నారు అనేటువంటిదే ప్రధాన ఎజెండాగా సిఐడి మొత్తం దానంతా కూడా బయటికి తీస్తుంది. అండ్ గతంలో బీసీసీఐ ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి కూడా ఇక్కడ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసేందుకు సిఐడి ఉప్పల్ స్టేడియం వద్దకి జగన్మోహన్ రావుని తీసుకొచ్చింది. ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో అయితే సిఐడి రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. రైట్ ప్రణీత. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.